క్రీడాకారులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులు ఎవరైతే పథకాలు సాధించారో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వారందరికీ ఉద్యోగం గ్యారంటీ, ప్రభుత్వ ఉద్యోగం. పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. సహజంగా క్రీడాకారులకు ఉద్యోగాల్లో కోటా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది ఆ కోటా. కొన్ని విషయాల్లో అసలు ఉండకపోవచ్చు కూడా క్రీడాకారులకు ఉద్యోగాలు కొన్ని రంగాల్లో. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 2% క్రీడాకారులకి రిజర్వేషన్ కేటాయించింది, దాన్ని 3% పెంచింది. అంటే 100 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే 3 ఉద్యోగాలు క్రీడాకారులకి. డిఎస్సిలో కూడా 1% కేటాయించారు. ఇక ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ వీటిల్లో ఏ పథకం తీసుకొచ్చినా కూడా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 3 దాకా వారికి గోల్డ్ మెడల్ సాధిస్తే గ్రూప్ 1 ఉద్యోగము. అలాగే మిగతా 2 పథకాలు, ఆ పథకాలు అయితే ఒక పథకానికి గ్రూప్ 2, మరొక పథకానికి గ్రూప్ 3 ఉద్యోగాలు ఇస్తారు. ఇక నేషనల్ లెవెల్లో బంగారు పథకం అయితే గ్రూప్ 2 ఉద్యోగం. ఈ విధంగా కేటగిరీస్ చక్కగా చేశారు. రాబోయే రోజుల్లో క్రీడల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టబోతా ఉంది అనేదానికి ఇది నిదర్శనం. ఉద్యోగాల్లో 3% కోటా అంటే మంచి కోటా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 1000 ఉద్యోగాలు ఉంటే 30 ఉద్యోగాలు ఉంటాయి. నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో, కేవలం ఒలింపిక్స్లోనే కాదు, ఒలింపిక్స్ కాకుండానే ఒక్క గేమ్స్కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో కానీ తర్వాత క్రికెట్లో కూడా, క్రికెట్లో ఐపీఎల్లో కానీ రంజీలో కానీ నేషనల్ లెవెల్లో వన్డేల్లో కానీ ఆడితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ. రాబోయే రోజుల్లో దీని మీద ఒక నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. దాంట్లో మరిన్ని వివరాలు ఉంటాయి. ఆ వివరాలు వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం.